హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా స్టైల్లో మటన్ కర్రీ ప్రిపరేషన్ అండి. కడిగి పెట్టుకున్న మటన్ తీసుకోవాలి. సరిపడా పసుపు, తగినంత కారము, తగినంత ఉప్పు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా ఆయిల్, కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. కొన్ని పుదీనా ఆకులు కూడా యాడ్ చేసుకోవాలండి. మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ ముక్కకి పట్టేలా కలుపుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, 2 లవంగాలు, 2 యాలకులు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకున్న మటన్ 1/2 కేజీ అండి. 1/2 కేజీకి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ సరిపోతుందండి. ఆయిల్ వేడైన తర్వాత ఒక ఇలాచీ, ఒక స్టార్ పువ్వు, కొన్ని తరిగిన ఆనియన్స్ వేసుకోవాలండి. కొన్ని పుదీనా ఆకులు. నా దగ్గర బిర్యానీ ఆకు లేదండి, ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఈ పేస్టు మాడకుండా ఆనియన్స్ వేసుకున్నామండి, కట్ చేసినవి. ఇప్పుడు ఆయిల్ ఫ్లోట్ అయ్యే వరకు బాగా మిక్స్ చేసుకోవాలి. మనం పక్కన పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ పేస్ట్ బాగా మగ్గింది కదా, ఇప్పుడు మటన్ వేసుకొని బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఆయిల్ పైకి తేలుతుంది. మంచిగా మిక్స్ చేసుకోవాలండి ఒకసారి. తర్వాత కొన్ని నీళ్ళు పోసుకోవాలి. నేను గ్రేవీ కర్రీ చేసుకుంటున్నానండి. కొంచెం ధనియాల పొడిని వేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వండి. స్టవ్ ఆఫ్ చేసుకొని 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.